చూసావరా రక్తపాసం ఎలా లాక్కొచ్చిందో? ఒకరికి తెలియకుండా ఒకరిని లాక్కొచ్చి పడేసింది. రక్త సంబంధం అలా కట్టి పడేస్తుందిరా. ఎప్పటికైనా విడిపోయే వాళ్ళం కాదని కలిసుండేవాళ్ళమని గుర్తు చేస్తుంది. అవును నాన్న, చాలా రోజుల తర్వాత ఇవాళ మనందరం ఇలా కలవడం సంతోషంగా ఉంది. కానీ అత్తయ్య కూడా ఉండుంటే ఆయన కాలోటు కూడా ఉండేది కాదు మావయ్య. అమ్మ రాదు. కానీ అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. నా బర్త్డే రోజు నా పేరు మీద హోమం జరిపించింది కదా, ఇవాళ కూడా గుర్తు చేసుకుని మనసులోనే దీవించుంటుంది. సరే సరే ఉండలే కానీ కేక్ కట్ చేద్దాం. పద పద. హృదయము పాడెను జీవన రాగం, మనసుని మీటెను అనురాగ తాళం. ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట, ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా. రంగుల్లో లోకమే ఆడేనుగా, ఆనందం ఆనందం మాయే వేళ. రంగుల్లో లోకమే ఆడేనుగా, ఇది జీవితం ఇలలో వరం మనతో మనం. ఆనందాలు విరబూసే ముంగిట్లోన అలరించే బంధాలంటే ఇంతేనేమోలే. చుట్టూ ఉన్న సందళ్ళే చుట్టాలొస్తే సరదాలే, అంతేలేని సంతోషాలంతే. ఇది కథ కాదు కథ కథ సాగుతున్న జీవితమేగా. ఇది జీవితం ఇలలో వరం మనతో మనం. ఇది జీవితం ఇలలో వరం మనతో మనం. ఏంటి అందరూ వెళ్ళిపోయారు, ఇంకా మానిద్దరమే. సో 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 మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఓకే. ఏంటి అంకుల్, పేపర్ చదవడానికి వెళ్తున్నారా? ఏమండి వదిలేండి, పాపం అండి. లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. పాపం అండి, చిన్న పిల్లవాడు. ఇలాంటి విషయాల్లో పాపాలు పుణ్యాలు చూడరు. నువ్వు లోపలికి వెళ్ళు. ఏమండి రాయ్ ఏమండి సారీ పల్లవి, ఐ మేడ్ ఎ బిగ్ మిస్టేక్. నేను వెంటనే వెళ్ళాలి. ఏంటి కిరణ్ గారు, ఒక్క నిమిషం కూడా నేను ఆలస్యం చేయకూడదు. వెళ్ళాలి ప్లీజ్. కనీసం మీ కూల్ డ్రింక్ అయినా తాగి. ఆ నిమిషం కూడా నేను వేస్ట్ చేయలేను. వెంటనే వెళ్ళకపోతే నా వైఫ్ కి నేను ఎప్పటికీ సమాధానం చెప్పుకోలేను. హలో నిషా, అంతా ఓకేనా? కిరణ్ కి కోల్డ్ డ్రింక్ లో మొత్తం మంది కల్పించావా? లేదు మమ్మీ, మనం అనుకున్న ప్లాన్ అంతా వేస్ట్ అయ్యింది. ఏం జరిగింది? అంత ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వలేదా? కిరణ్ కి నీ మీద ఏమైనా అనుమానం వచ్చిందా? కొంపతీసి నువ్వు నా కూతురు అన్న నిజమైతే తెలియలేదు కదా?
అనుకున్న ప్లాన్ ప్రకారమే కిరణ్ కి టాబ్లెట్ కలిపిన కూల్ డ్రింక్ ఇవ్వబోయాను. తీరా డ్రింక్ తాగే టైంకి అతనికి ఇంటి నుంచి కాల్ వచ్చింది. ఈ రోజు ఉషా కిరణ్ల పెళ్లి రోజని ఫోన్ చేసి విష్ చేసి పెళ్లి రోజుని గుర్తు చేశారు. దాంతో నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు. నువ్వు ఏదోటి చేసి ఆపుండాల్సింది కదే. నేను ట్రై చేశాను మమ్మీ. ఆ ఉషా కిరణ్ ని కొంగును కట్టేసుకుంది. దాని మత్తులో ఉన్నాడు కాబట్టే ముందు తనకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఈ నిషాని మళ్ళీ ఇన్సల్ట్ చేశాడు. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటికి వదిలే నిషా, మళ్ళీ అవకాశం దొరుకుతుంది. అప్పుడు పద్మ వ్యూహంలో అభిమన్యుణ్ణి బంధించినట్టు కిరణ్ ని బంధించి ఆ ఉషకి నరకం చూపిద్దు గాని. నేను కిరణ్ ని వదిలిపెట్టను మమ్మీ. ఖచ్చితంగా దక్కించుకుని తీరుతాను. అలా అని మొండి ధైర్యంతో ముందుకెళ్ళకూడదు. అదే కిరణ్మయి రక్తం. ఆ పెంపకం అలాంటిది. అంత తేలిగ్గా తప్పటడుగు వెయ్యలేరు. మనం ఆచితూచి అడిగేయాలి. ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేయి. బాయ్. ఇవాళ వాడి పెళ్లి రోజు. నేను వద్దన్నా ఆ పెళ్ళాం అభిమానం దెబ్బతిందని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అలాగని వాడి కాపురం ముక్కలైపోవాలని శపిస్తానా? ఆశీర్వదించమని వస్తే ఏం పోయింది? కనీసం ఫోన్లో అయినా బ్లెస్సింగ్స్ అడిగితే వాడి కిరీటం పడిపోతుందా? కొడుకు తల్లిని దీవించమని అడగాల? తల్లిగా అది నా బాధ్యత కాదా? అంతేకాని బిడ్డ తప్పు చేస్తే గుట్టు చప్పుడు కాకుండా ఫారెన్ కి పంపించి చేతులు దులిపేసుకోరు. అది మీలాంటి అప్పర్ క్లాస్ వాళ్ళు చేసే పని. ఎక్కడికి వెళ్లారు?